హాయ్ అందరికీ నమస్కారం. భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఏఐ టెక్నాలజీ వచ్చింది. అలాగే లైవ్ టెలికాస్ట్‌లు వచ్చినాయి. అయినా గాని ప్రజల్లో వేలం వెర్రి తగ్గలేదా అంటే తగ్గలేదు అన్న సందర్భాలు కనపడుతున్నాయి. చాలా దారుణమైన సంఘటన. బెంగళూరులో ఐపీఎల్ విజేతగా బెంగళూరు జట్టు నిలిచింది అని చెప్పి చేస్తున్న సెలబ్రేషన్స్‌కి వెళ్ళడానికి ప్రయత్నం చేసి 11 మంది మృత్యువాత పడటం. తొక్కిసలాటలో గాయపడి చనిపోవటం అనేది హృదయ విదారకమైన సంఘటనగా నిలిచింది. సంచలనమైన సంఘటన. దేశవ్యాప్తంగా ప్రధానమంత్రితో సహా అందరూ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఇంకా దాదాపు 35 మంది క్షతగాత్రులుగా ఉన్నారు. వాళ్ళల్లో కూడా చాలా మంది చనిపోయే అవకాశం ఉందంటున్నారు. డెత్ టోల్ పెరిగే అవకాశం ఉంది. ఏంటి ఎక్కడికి వెళ్తున్నాం? ఈ ఘటనకు కారణం ఎవరు? ప్రజల, లేకపోతే బీసీసీఐయా, లేకపోతే ప్రభుత్వమా, లేకపోతే బెంగళూరు క్రికెట్ యాజమాన్యమా? ఎవరు దీనికి బాధ్యత వహించాలి? మనం మాట్లాడదాం. మనతో పాటుగా ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్కారం సార్. ఏం సార్ ఇంత దారుణమైన సంఘటన? ఎందుకంటే నేను ఎందుకన్నాను స్టార్టింగ్లో అంటే ఏఐ టెక్నాలజీ పెరిగింది, లైవ్ టెలికాస్ట్లు పెరిగినాయి, అన్నీ మన ముంగిట వచ్చేస్తూ ఉన్నాయి. అలాంటి తరుణంలో కూడా ఒక స్టేడియంకి వెళ్ళి ఉత్సవాలు మ్యాచ్ చూడాలని తొక్కిసలాటలు గాయపడి చనిపోవడం అంత దుర్మార్గమైన దారుణమైన పరిస్థితి ఎందుకు వస్తుందంట? ఈ పరిస్థితి కారణం ఏంటంటే కిరణ్ గారు, అభివృద్ధి చెందిన దేశాలు అమెరికా చూసుకోండి, జపాన్ చూసుకోండి, ఇజ్రాయెల్ అంటే సాంకేతికతని అలవర్చుకున్న ఆ కంట్రీ ప్రజలు చూసుకోండి, లేకపోతే ఆస్ట్రేలియా, జర్మనీ లాంటి వాళ్ళు చూసుకోండి. మెయిన్ చెప్పిన ఈ 4 దేశాల్లో క్రికెట్ ఉందా? లేదు. క్రికెట్ ఎందుకు అగ్రరాజ్యాలుగా భావించే చైనా కావచ్చు, రష్యా కావచ్చు, అమెరికా కావచ్చు, జర్మనీ కావచ్చు, జపాన్ కావచ్చు, ఎందుకు లేవుంటారు? వాళ్ళు అంత టైం స్పెండ్ చేయరు. మీరు ఒక బంతి కోసం ఆడుకుంటారు 11 మంది ప్లేయర్స్. అది వేలవేరితనంతో ప్రజలు విపరీతమైన అభిమానం అంటే ఇప్పుడు కూడా సార్ అమెరికా జట్టును కూడా తీసుకురావాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో T20లు కూడా అమెరికాలో జరిగినాయి. అమెరికా జట్టు వస్తోంది, రాబోయే రోజుల్లో చైనా జట్టు వస్తుందని చెప్తున్నారు. వాళ్ళు అంటే వాళ్ళు కొన్ని క్రీడల్లో వాళ్ళు చాలా వేగంగా ఉన్నారు. క్రికెట్ లాంటి చోట్ల నేనేమంటాను సార్, వాళ్ళు అథ్లెటిక్స్లో ముందుంటారు, శారీరకంగా దృఢతో ఉన్న దాంట్లో ఉంటారు. క్రికెట్ అనేది ఒక వేలవర్రి ఇదిగా విపరీతంగా ప్రేమించడం వల్ల ప్రధానంగా ప్రజలు తప్పు. అప్పుడు 1983 ప్రొవిన్షియల్ కప్ వచ్చినప్పుడు అంటే కపిల్ దేవ్ గారు అంటే ఆ రోజులు క్రికెట్ వేరు, ఈరోజు క్రికెట్ వేరు. క్రికెట్ అంటే యాంగ్జైటీ ఉండాలా. మనం ప్రపంచంలో దేనికి తీసుకున్నట్టు ఆ రోజు కపిల్ దేవ్ వరల్డ్ కప్ సాధించి పెట్టాడు. అప్పుడు ఆటలు వేరు, ఇప్పుడు ఆటలు వేరు. సరే, ఐపీఎల్ వచ్చింది, T20 వచ్చింది, బాగానే ఉంది. ఇవన్నీ కూడా ఎట్లుందంటే మనుషుల్ని బెట్టింగ్లకి వెళ్ళిపోతున్నారు. ప్రజలు విపరీతమైన ప్రేమ ఇది చేసుకుంటున్నారు, పచ్చబొట్లు వేసుకుంటున్నారు. చివరికి నిన్న జరిగిన బెంగళూరులో ఇన్సిడెంట్ చూస్తే బాధేస్తుంది. ఎవరిది ప్రధానంగా తప్పంటే దీని యాజమాన్యాలు పెంచి పోషిస్తూ ఒక్కొక్క ఫ్రాంచైజీస్ని కొట్లు పెట్టి కొనుక్కుంటున్నారు. వీళ్ళు లాభపడుతున్నారు, యాడ్ల ద్వారా వీళ్ళు బెనిఫిట్ పొందుతున్నారు. మధ్యలో నలిగిపోతుంది ప్రజలే. ప్రజలు తెలియక అమాయకంగా డబ్బులంతా ఒళ్ళంతా గుల్ల చేసుకొని 10 గంటల పాటు స్టేడియంలో ఉండి టికెట్లు పెట్టి కొనుక్కొని ఇది చేసుకోవటం ప్రజలు ఆలోచించుకోవాలి. ముందు మనకి ఏది అవసరం? ఈ క్రికెట్ అనేది భారతదేశం జాతీయ క్రీడ ఏది? హాకీ ఉంది, కబడ్డీ ఉంది, ఇవన్నీ ఉండేగా. అటువంటి సమయంలో ఈ క్రికెట్ అనేది ఎందుకు విపరీతంగా ఈ సోషల్ మీడియా ద్వారా కావచ్చు, ఈ పెద్దలు కావచ్చు, ఎందుకు ఇన్కల్కులేట్ చొప్పించారు బలవంతంగా. ఈ చొప్పించడం వల్ల మీరు అన్నట్టు ఈ ఐపీఎల్ మ్యాచ్ల్లో ఇతర దేశాల క్రీడాకారులు ఉండరు. వేరే దేశం మీద మనం ఏం గెలవలేదే. చిత్రం ఏంటంటే విరాట్ కోహ్లీ ఏడ్చాడు, 18 సంవత్సరాల గెలిచాడు. విరాట్ కోహ్లీ ఏడ్చాడు అంటే సరే, నేనేమనుకుంటున్నాను దాన్ని నేను నెగిటివ్ కోణంలో కూడా చూడట్లేదు సార్. ఎందుకంటే విరాట్ కోహ్లీ వరల్డ్ కప్ గెలిచాడు, T20 వరల్డ్ కప్ గెలిచాడు, ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాడు, అన్ని తను ఆడిన అన్ని ఫార్మాట్లో గెలిచాడు. ఒక్క ఐపీఎల్లో నేను 18 ఏళ్ళుగా ఆడుతున్నాను, గెలవలేకపోయానే బెంగళూరు జట్టు తరపున అన్న ఒక భావోద్వేగం ఉంటుంది. ఆయన ఏడ్చాడు. కానీ నేనేమంటున్నానంటే సార్, మన భారతదేశం ఇంకొక దేశం మీద గెలిస్తే ఒక దేశభక్తి కలిగిన ఒక పౌరుడిగా మనకు ఒక ఎమోషన్ రావటంలో అర్థం ఉంది. ఒక బెంగళూరు సాటి బెంగళూరులో ఆడే జట్లో మన హైదరాబాద్ క్రీడాకారులు ఉండొచ్చు, ఢిల్లీ క్రీడాకారులు ఉండొచ్చు, ఇంకొకళ్ళు ఉండొచ్చు. అరే అంతా మనమే కదా. పంజాబ్
గెలిచింది పంజాబ్ మీద, మన 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 దేశంలో ఉండే పంజాబ్ మీద గెలిచింది మన దేశంలో ఉండే బెంగళూరే. ఉమ్. అక్కడ మనం ఇండియన్ క్రీడాకారులు ఉన్నారు, ఇక్కడ ఇండియన్ క్రీడాకారులు ఉన్నారు, అక్కడ విదేశీయులు, ఇక్కడ అంత ఎమోషన్తో కొట్టేసుకొని చింపేసుకొని చచ్చిపోయేంత ఎమోషన్ ఎందుకు వస్తుంది సార్? నాకు క్రియేట్ అర్థం కాదు. చేశారు సార్, అది పబ్లిసిటీ, విపరీతమైన పబ్లిసిటీ స్టార్. చివరికి కర్ణాటక స్టేట్ ప్రభుత్వం కూడా 35,000 పట్టే దాంట్లో ఉమ్. 3 లక్షల మంది గ్యాదర్ అవటం అంటే, ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం అఫీషియల్గా సత్కరించవచ్చు, లా అండ్ ఆర్డర్ పోలీసులను పెట్టి నువ్వు చక్కగా రోడ్ షో చేయొచ్చు. ఇప్పుడు దాని మాటన చిన్నపిల్లలు చనిపోయారు సార్, ఒక డెంటల్ డాక్టర్ చనిపోయింది తొక్కిసలాట్లో. ఆడపిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు, ఎది అదునుగా వాళ్ళు తాకని చోట తాకారు, గందరగోళం చేశారు. అంటే ఇవన్నీ కూడా ఏంటి మిస్బిహేవ్ చేయడం, ఎన్ని చనిపోతే 11 మంది ఏం తప్పు చేశారని చనిపోవాలా? ఇప్పుడు 36 మంది క్షతగాత్రులు లేరు, దాంట్లో ఒక 10 మంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. దీని ప్రభుత్వం ఎవరు తప్పు అంటే బేసిక్గా విపరీతమైన పిచ్చి ప్రేమతో ఉండే ప్రజలు ఆలోచించుకోవాలి. 2, ప్రజలు ఆలోచించుకోవాలి. ఒక్కసారి ఆలోచించండి ముందు మీ ఫ్యామిలీస్. ఇప్పుడు మీరేం పోకపోతే టీవీలో మేము చూసాం, కిరణ్ చూశాడు, ప్రజలందరూ చూశారు. 145 కోట్ల మంది జనాభాలో మీరు గెలిచిన వాళ్ళు విరాట్ కోహ్లీలు కొట్టారా పంజాబ్? కిరణ్ చెప్పినట్టుగా 18 సంవత్సరాల తర్వాత ఆయన కోరిక నెరవేరింది. ఆయన కోరిక నెరవేరింది కాబట్టి ఆయన కళ్ళంలో ఆనంద బాష్పాలు వచ్చినాయి, కళ్ళమ్మని నీళ్లు పెట్టుకున్నాడు, వాళ్ళ భార్య సంతోషించింది. మరి మీ కుటుంబాల్లో ఆ సంతోషం ఎందుకు కనుమరుగైంది? ఆయన హ్యాపీగానే ఉన్నాడు, ఆయన పారితోషికం ఏం తగ్గల, రాయల్ ఛాలెంజర్స్ బాగున్నారు, ప్రభుత్వం సత్కరించింది. అమాయకులైన వాళ్ళు ఎందుకు బలైపోవాలా? మీరు ముందు మీ కుటుంబం అనేది ఆలోచించుకోవాలా. ఏది వేలవెరితనంతో క్రికెట్ని అతిగా ఐపీఎల్ని వీళ్ళు మార్కెటింగ్ చేసుకుంటారు, దీని వెనక బెట్టింగ్ మాఫియాలు రకరకాల ఇది మధ్య అమాయకులు బలైపోవటం అది మంచి పద్ధతి కాదు. ఫస్ట్ ప్రజలు, నెక్స్ట్ సార్ ప్రభుత్వాల బాధ్యత లేదా? డెఫినెట్గా క్రికెట్ అసోసియేషన్ల బాధ్యత లేదా? బీసీసీఐ అంటే ఈ కంట్రోల్ బోర్డు ఉంటుంది, బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ బోర్డు. వాళ్ళు ఏది క్రికెట్ లేడీస్ని ప్రోత్సహిస్తారు, జెంట్స్ని ప్రోత్సహిస్తారు. క్రికెట్లో మనం అంటే వరల్డ్ కప్లు సాధించాం, సచిన్ టెండూల్కర్ గాడ్ ఆఫ్ ది ఇండియన్ క్రికెట్ అంటారు, విరాట్ కోహ్లీ అంటారు, రోహిత్ శర్మ, అన్నీ బాగానే ఉన్నాయి. అదే సమయంలో మీరు రాష్ట్రాల్లో ఉన్న క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారా? లేకపోతే ఇతర దేశాల నుంచి వచ్చి తీసుకొచ్చి అరువు తెచ్చుకొని వాళ్ళ కోట్ల రూపాయలు కొమ్మరిచ్చి ఈ యొక్క లీగుల్లో పెట్టి మీరు సాధించింది ఏంటి? ఎవరి మీద గెలిచారు? విదేశీయులను ఆడించుకోవటం ఎందుకు? ఇక్కడ ఐపీఎల్ ఇప్పుడు ఇక్కడ లేరా భారతదేశంలో క్రీడాకారులు? 11 మంది ఇప్పటికీ జట్టు 4th ప్లేస్ ఇప్పుడు ఎవరు భర్తీ చేయట్లేదని చెప్పేసి ఇప్పటికే అనుకుంటారు. కపిల్ దేవ్ అంటే ఆల్రౌండర్ ఇద్దరికి. ఉదాహరణకు జనానికి కూడా తెలియాలి. ఉదాహరణ కంటే నాకు ఒక్కడికి అనిపిస్తుందా, మీకు అనిపిస్తుందా కూడా మీరు కామెంట్ చేయండి. సిరాజు మన హైదరాబాద్ వాసి, సిరాజ్ బెంగళూరు తరపున ఆడుతూ ఉంటాడు. సిరాజ్ బౌలింగ్ వేస్తే మన దగ్గర ఉండే విదేశీ ప్లేయర్ హెడ్ తుక్కు కొడుతుంటాడు అనుకున్నాం. సో హెడ్ సిరాజ్ మీద తుక్కు కొడుతుంటే మనం ఆనందిస్తాం. సో కొట్టేది ఎవడు? ఆస్ట్రేలియా ప్లేయరు. అటువైపు బాధితుడు ఎవరు? ఆడ బెంగళూరుకు ఉండే సిరాజు. అంటే మన ఒక భారతీయ ప్లేయరు ఓడిపోతూ ఉంటే మనం సంతోషపడతా ఉంటాం. ఒక విచిత్రమైన పరిస్థితి ఐపీఎల్లో కనపడతా ఉంది. ఇది నాకు తెలిసి ఫుట్బాల్ నుంచి వచ్చిన ఒక పరిస్థితి. ఫుట్బాల్లో యూరోప్లో కూడా అట్లానే ఉంటుంది. సో లీగుల్లో అట్లానే ఉంటుంది. అన్ని దేశాల నుంచి అరువు తెచ్చుకుని ప్లేయర్లను పెట్టుకొని చేస్తారు. ఇక్కడ కూడా ఓకే, మీరు ఎంటర్టైన్మెంట్ వరకు ఎంటర్టైన్ అవ్వచ్చు, కానీ ఎమోషన్ ఫీల్ అయిపోయి బట్టలు ఎంచుకొని తొక్కిసలాటలు చచ్చిపోయేంత వరకు, లైంగిక వేధింపులకు గురయ్యేంత వరకు ఆ పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలి? ఇది కదా బాధ. ఏం సార్? డెఫినెట్గా క్రికెట్ కంట్రోల్ బోర్డు అనేది ఈ యొక్క ఐపీఎల్ అనేది అవసరం లేదు సార్. ఐపీఎల్ లేకపోతే మనుషులు చేర్చిపోతారా? ఐపీఎల్ ఉన్నది కాబట్టి చచ్చిపోయారు. ఇప్పుడు ఐపీఎల్ లాంటి ఈ యొక్క విపరీతమైన ప్రేమ అనేది ఐపీఎల్ అసలు రద్దు చేస్తేనే మంచిది. చేస్తే ఎవరి క్లాసు? యాజమాన్యాలకి డబ్బు సంపాదించుకునే వాళ్ళు, కానీ సామాన్య మానవులకు లాస్ లేదు కదా. అన్యాయంగా బలి చేసుకోవడం వల్ల దీని వెనక ఐపీఎల్ ఇప్పుడు ఇంతకీ క్రికెట్లో గెలిస్తే రాయల్ ఛాలెంజర్కి ఒక్కొక్క ఆటగాడు ₹1 కోటి 2 కోట్లు ఇస్తారు. చనిపోయిన వాళ్ళకి ఇంతవరకు ఎందుకు స్పందించాల? రాయల్ ఛాలెంజ్ బోర్డు కావచ్చు, లేకపోతే ఈ కండక్ట్ చేసే ఐపీఎల్ టీం కండక్ట్ చేసే బోర్డు కావచ్చు, ఎవరైనా కానీ ఎందుకు ఒక 11 మంది చనిపోయారు, తలో ₹1 ఇస్తాం మేము, నైతికంగా ఇది తప్పు జరిగిందని చెప్పి ఎందుకు ముందుకు రాలా? రైట్. కర్ణాటక స్టేట్ కూడా నెక్స్ట్ కర్ణాటక స్టేట్ మీరు రాయల్ ఛాలెంజర్స్ గెలిచారు ఉద్దేశంతో కర్ణాటక సౌధం ముందు గ్రూప్ ఫోటో తీపిచ్చారు, సత్కరించారు, కరెక్టే. అదే సమయంలో మనుషులు ఎంత గ్యాదరింగ్ అవుతారని మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏమైంది? ఇమ్మీడియట్గా అక్కడే ఆటగాళ్ళని పెట్టేసేసి వాళ్ళని క్లియర్ చేయొచ్చుగా.
మీకు మీ ఇది చూపించుకోవడానికి, మీ రాష్ట్ర యొక్క ప్రాధాన్యత చూపించుకోవడానికి వదిలేశారు. జనం తొక్కిసలాట్లో అమాయకులైన ప్రజలు బలైపోయారు. ఇది కరెక్ట్ కాదు. నైతికంగా కర్ణాటక స్టేట్ కూడా బాధ్యత వహించాల్సింది ఉంది. ఇకపోతే క్రీడాకారులు కూడా ఇమ్మీడియట్గా స్పందించాలా. మీకోసం చనిపోయారు వాళ్ళు, మిమ్మల్ని చూస్తానికి చనిపోయారు. ఎవరు ఆటగాడు కూడా ఇప్పుడు ఇంతవరకు స్పందించాల. దీన్ని కిరణ్ గారు మీరేమంటారు? ఖచ్చితంగా సార్. ఇవాళ మనము పుష్ప సినిమాకు వచ్చి తొక్కిసలాటలో ఒక ప్రాణం పోతే 2 కోట్లు 3 కోట్లు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించిన ఛానల్ మంది. ఇవాళ నేనంటున్నాను సార్, ఒక్కొక్కడికి కోట్ల రూపాయల పారితోషికాలు తీసుకుంటున్నారు. 100 కోట్లు సంపాదించుకున్నారు సార్, వేల తీసుకుంటున్నారు కదా. జట్టు యాజమాన్యాలు, బీసీసీఐ, ఐపీఎల్ బోర్డు వీళ్ళందరూ కలిసి కోట్ల రూపాయల వ్యాపారం. సో 100 కోట్లు, చందు గారు చెప్పినట్టు 100,000 కోట్ల వ్యాపారం చేస్తున్నప్పుడు ముష్టి 10 లక్షలు ఇస్తారా? 10 లక్షలు ఇస్తే సరిపోయిందా? కేంద్ర ప్రభుత్వం 2 లక్షలంట, రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షలంట. మరి జట్టు యాజమాన్యం ఏమిస్తుంది? బీసీసీఐ ఏమిస్తుంది? ఇంకా హ్యుమానిటీ లేదా? వ్యాపారమేనా మీరు? వాళ్ళ చూడటానికి వచ్చిన ప్రజల యొక్క ప్రాణాలు పోతే ఆ యొక్క క్రీడాకారులు ఏం చేస్తున్నారు? ఆ యొక్క క్రీడాకారులు ఏం చేస్తున్నారు? సో బెంగళూరు జట్టులు క్రీడాకారుల ఈ వాళ్ళ రెమ్యునరేషన్లో నుంచి కొంత శాతం కట్ చేసి వాళ్ళకి ఇవ్వాలి. అలాగే ప్రైజ్ మనీలో నుంచి కొంత శాతం కట్ చేసి వాళ్ళకి ఇవ్వాలి. కర్ణాటక ప్రభుత్వం కూడా వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళ జీవితానికి భరోసా, వాళ్ళ ఫ్యామిలీకి డబ్బుతో మొత్తం ప్రాణాలు కొనలేం, కానీ ఎంతో కొంత వాళ్ళకు ఉపశమనం కలగాలి. ఒక చంద్ర శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా ఒక డెంటల్ డాక్టర్, ఆమె ఎంతో కష్టపడితే ఒక డెంటిస్ట్ అయింది. ఆమె భవిష్యత్ అంతా కూడా తల్లిదండ్రులను చూసుకోవాలా, ఆమెకు మంచి భవిష్యత్తు ఉంది. అలాంటి భవిష్యత్తు ఉండే యువతార రాలిపోయింది. మరి అలాంటప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి వెన్నుదన్నుగా ఎవరు నిలబడాలి? కాబట్టి అట్లీస్ట్ మీ 1000 కోట్ల వ్యాపారంలో నుంచి కొంచెం విధిల్చి కనీసం వాళ్ళకి న్యాయం చేయండి. ఇంకొకసారి ఆ రకంగా జరగకుండా ఉండేందుకు ఆ జట్టు ఎవరైతే బాధ్యులో వాళ్ళ మీద చర్య తీసుకోండి. ఒకవేళ ఐపీఎల్ బెంగళూరు యాజమాన్యం కారణమైతే ఫైన్ విధించండి. ఆ వచ్చిన డబ్బుని మరొక సేవా కార్యక్రమాలకు వినియోగించండి. డెఫినెట్గా మీరు కూడా మానవత్వం అనేది చాటుకోవాలి సార్. ఇటువంటిప్పుడు మీరు అన్నట్టు ఒక ఇంట్లో ఫ్యామిలీ జీవనోపాధి చూసే అమ్మాయి చనిపోయినప్పుడు ఎవరు దానికి భరోసా వీళ్ళు ఇస్తారు? ఎందుకు ఇంతవరకు బయటకు రాలా? మనుషులు డబ్బు సంపాదించడం ఒక ఇదే, వేలం వేరే ప్రేమ వల్ల. దయచేసి ప్రేక్షకులు కూడా, అది ఎవరైనా ఒక భారతీయ బిడ్డ, మన ఇంట్లో బిడ్డ చనిపోయిన మనకి ఎంత బాధ ఉంటుందో, విపరీతమైన పిచ్చి ప్రేమ వద్దు. మీ ఫ్యామిలీని ప్రేమించండి. కిరణ్ చెప్పినట్టుగా ఏ టెక్నాలజీ వచ్చింది, ఇంట్లో టీవీలు ఉంటాయి, థియేటర్లు ఉంటాయి, చూడండి. అక్కడ పోయి వాళ్ళని చూడాలన్న ఉద్దేశంతో చనిపోతే ఎవడైనా ఒక్కడైనా వాళ్ళకు వచ్చిన రెమ్యునరేషన్లో రూపాయిని ఇచ్చారు, ఆలోచించుకోవాలి. కాబట్టి వీళ్ళెవరు కాదు, ముందు మీ తల్లిదండ్రుల కంటే ఏది గొప్ప కాదనేది ఆలోచించుకొని ఈ మీద జాగ్రత్త వ్యవహరిస్తే చాలా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కొంతమంది క్రీడాకారులకు ఎంతో కొంత భవిష్యత్తుని ఇవ్వచ్చేమో కానీ ఐపీఎల్ ఓవరాల్గా చూస్తే ఒక బెట్టింగ్ మాఫియాకు కారణమవుతా ఉంది, ఇలాంటి తొక్కిసలాటకు కారణమవుతా ఉంది. సో ఇలాంటి ఐపీఎల్ ఎంటర్టైన్మెంట్ వద్దు అనము, కానీ ప్రతిదానికి ఒక అతి సర్వత్రా వర్జయేత్, ఏది అతిగా ఉండద్దు. చక్కగా ఇళ్లలో చూడండి, స్టేడియంలకు వెళ్ళాలని పనిగట్టుకొని మీరు తాపత్రయపడకండి. స్క్రీన్లో చూస్తే విరాట్ కోహ్లీ దగ్గర నుంచి కనపడతాడు, రోహిత్ శర్మ దగ్గర నుంచి కనపడతాడు. అక్కడ దాకా కిరణ్ గారు, ఇప్పుడు ఐపీఎల్ నేను చూస్తే, నేను ఆఫీస్ నుంచి వెళ్ళే క్రమంలో జూబ్లీహిల్స్ బంజారాలు చూస్తే అసలు మొత్తం అన్ని థియేటర్లో అసలు విపరీతంగా కోహ్లీ రాయల్ ఛాలెంజ్ అని విపరీతంగా పిచ్చి ప్రేమతో పబ్బుల కాడ, అన్ని హోటళ్ళ కాడ పెద్ద పెద్ద స్క్రీన్లు వేసుకొని చూస్తున్నారు సార్. ఈ వేలం వేరే నియమనాలు సార్. సరే పోనీ ప్రాంతీయ అభిమానంతో ఏమన్నా చేశారా అంటే, బెంగళూరు కలిసిందని బెంగళూరులో జరగాల ప్రాంతీయ అభిమానం, హైదరాబాద్ లో లాఠీ చార్జ్ జరగాల్సిన దుస్థితి వచ్చింది. అదే కదా ఈ పరిస్థితి. ఒక భిన్నమైన ఒక రకమైన ఒక ఏమంటారు, ఒక సైకిక్ లాగా అయిపోయింది ఏమో అనిపిస్తుంది, వేలం వెర్రిలాగా అయిపోయింది. దీనికి ఎక్కడో ఒక దగ్గర అడ్డుకట్ట అయితే పడాల్సిన అవసరం ఉంది.